తెలియజేస్తా ఉన్నా. బేషరతుగా ముఖ్యమంత్రి వెంటనే తక్షణమే ఈ జరిగిన సంఘటనకు బాధ్యత వహించి బేషరతుగా ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి తక్షణమే దళిత జాతికి బహుజన జాతికి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దళిత సంఘాలు, బీసీ సంఘాలు, మేధావులు అందరూ కూడా దీని మీద స్పందించాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఇక మా మీద ఇంతెత్తు అంతెత్తు లేచే ఇక దొరల పాలనని మొన్నటిదాకా విమర్శించిన వాళ్ళు ఈ నయా దేశ్ముఖ్ పాలనలో వాళ్ళ కాళ్ళ దగ్గర దళితులను, బీసీలను కూర్చుండబెట్టి మంత్రులను, సాక్షాత్తుగా ఉప ముఖ్యమంత్రులను, మంత్రులను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుంటున్నటువంటి ఈ నయా దేశ్ముఖ్ పరిపాలన నిర్వాకాన్ని ఎండగట్టాలని చెప్పి మేధావులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎన్నడూ ఇట్లా లేదు, ఇది ఒక కొత్త సాంప్రదాయం. అంటే 75 ఏళ్ల స్వాతంత్ర భారత చరిత్రలో ఎన్ని పోరాటాలు జరిగినా, ఎన్ని పెను మార్పులు చోటు చేసుకున్నా ఇక ఈ నయా దేశ్ముఖ్ల రక్తంలో అది ఉంది కాబట్టి మీరు గట్లనే ఉండాలి. ఇక మీరు దళితులంటే గింతే, మీరు బీసీలంటే గింతే. ఆయన అన్నాడు కదా రేవంత్ రెడ్డి గతంలో ఒక కుల సంఘం మీటింగ్లో పాల్గొని మేమే పరిపాలన చేయాలి, మేము పాలించేటోళ్ళమని మాట్లాడిండు రేవంత్ రెడ్డి గతంలో. మీరంతా ఎస్సీలు, బీసీలు పాలించబడేటోళ్ళు, పాలించేటోళ్ళం మేము దేశ్ముఖ్లము అని చెప్పి గతంలో మాట్లాడింది రేవంత్ రెడ్డి. ఇవాళ ఆచరణలు చూపిస్తూ ఉన్నాడు. మీదికి చూడనేమో ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కల్పించినట్టు, డిప్యూటీ సీఎం ఇచ్చినట్టు, మంత్రులు ఇచ్చినట్టు, పెద్దపీట వేసినట్టు మీదికి చూడ. ఆచరణ కాడికి వచ్చేసరికి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకోవడం. అంటే ఆయన ఏదైతే గతంలో మాట్లాడిండో దాన్ని అంతా వాళ్ళ ఆచరణలు చూపిస్తూ ఉన్నాడు. ఆయన నైజం నేను గతంలోనే చెప్పిన, విష్ణూరు రామచంద్రారెడ్డి, ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి ఆ దేశ్ముఖ్ల కోవలోనే ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి ఆలోచన, ఆచరణ, ఆయన నైజం, ఆయన పద్ధతి, ఆయన వ్యక్తిత్వం, ఆయన వ్యవహార శైలి అన్నీ అలాగే ఉన్నాయి. వాటికి నిదర్శనమే ఇవాళ ఈ సంఘటన. ఇదేదో ఆషామాషిగా జరిగింది కాదు, అనుకోకుండా జరిగింది కాదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళితులు, బహుజనులు మిమ్మల్ని కూడా స్పందించాలని కోరుతా ఉన్నా. పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా స్పందించాలని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీని మీద స్పందించాలి డెఫినెట్గా. కాంగ్రెస్ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఒక దళితుని పెట్టినామని చెప్పి మీరు చెప్పుకోవడం కాదు. మరి ఇక్కడ దళిత ఉప ముఖ్యమంత్రికి ఈ స్థాయిలో అవమానం జరుగుతూ ఉంటే మీరు మీదికి కూడా బొమ్మల్లాగా మా వాళ్ళని పెట్టుకొని ఈ స్థాయిలో అవమానిస్తూ ఉంటే ఏందన్నట్టు ఇది ఎటుపోతుంది ఈ సమాజం? ఈ టెక్నాలజీ యుగంలో, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉన్నటువంటి ఈ యుగంలో, ప్రతి దళిత వర్గం ఇళ్లల్లో, బీసీ వర్గాల ఇళ్లలో చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి ఈ రోజుల్లో మా వర్గాలకు సంబంధించినటువంటి మంత్రుల్ని ఈ స్థాయిలో అవమానించడం అంటే ఇది రాచరికపు ధోరణి తప్ప ఇంకోటి కాదు, అహంకారపూరిత వైఖరి తప్ప ఇంకోటి కాదు. నేను వెంటనే ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, బేషరతుగా ఈ జరిగిన సంఘటనకు క్షమాపణ, దళిత జాతికి బహుజన జాతికి క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా మీ ఆలోచన ధోరణిని, మీ పద్ధతిని, మీ వ్యవహార శైలిని మార్చుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ బాధతో మాట్లాడుతూ ఉన్నాం. మేము ఏదో మాట్లాడడానికి నేను మాట్లాడట్లేదు. దళిత వర్గాలకు చెందినటువంటి బిడ్డగా మా రక్తంలో అంబేద్కర్ ఉన్నాడు, మా రక్తంలో అంబేద్కర్ ఉన్నాడు. ఈ దేశం 75 సంవత్సరాల భారతదేశం ఇట్లా ఒక్కటిగా ఉండడానికి, ఇంత గొప్పగా ఎదగడానికి ఉత్పత్తి కులాల, శ్రామిక కులాల మా కష్టం ఉంది. అటువంటి మా కష్టజీవులు, శ్రమైక జీవనాన్ని కొనసాగించినటువంటి మా వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డల్ని ప్రభుత్వంలో పెద్దలుగా చూసి, సరే పార్టీ ఏదైనా కావచ్చు, మా వాళ్ళు మంచి స్థానంలో ఉన్నారని సంతోషపడతాం ఈ వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలం. అటువంటిది మా వాళ్ళని ఇంత ఘోరంగా అవమానిస్తూ ఉంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచి సాంప్రదాయం కాదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ-బీసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ప్రోగ్రెసివ్ థింకర్స్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటోళ్ళు కానీ, బయట సమాజంలో ఉండేటటువంటి వాళ్ళు కానీ అందరినీ కూడా నేను వేడుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇటువంటి రాచరికపు పద్ధతులు, ఈ దేశ్ముఖ్ ఆలోచన విధానాన్ని రేవంత్ రెడ్డి ఇట్లాగే కొనసాగించుకుంటూ పోతే భవిష్యత్తులో డెఫినెట్గా ఎస్సీ-బీసీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు తప్పదు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డికి నేను హెచ్చరిస్తూ ఉన్నా. వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, బేషరతుగా ఈ జాతులకు క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా తన పద్ధతిని రేవంత్ రెడ్డి మార్చుకోవాలి. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన దళిత